అందుకే నమస్కారం. నేను చాలాసార్లు ఇదే చెప్పాను. ఒక పురుషుడు విజయం వెనక స్త్రీ ఉన్నది ఎంత నిజమో, ఒక చరిత్రలో ఊహించినటువంటి ఎన్నో యుద్ధాలు, అనుకున్నటువంటి ఎన్నో దుర్ఘటనలు, వీటి వెనుక కూడా స్త్రీ ఉన్నది అంతే నిజం. మొత్తం మీరు తిరిగాడు. రామాయణం సీతాదేవి, మహాభారతం ద్రౌపది, ఇలా మొత్తం మీరు క్రాస్ చెక్ చేయండి. అక్కడ పతివ్రతలే గొప్పవారే, కానీ వారి మీద ఒక దుర్బుద్ధి అనేది మగోడికి ఉంటుంది. ఇలా కొన్ని సందర్భాలు, ఇంకొన్ని సందర్భాలలో స్త్రీ పగబట్టి చేసేవి కొన్ని ఉంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో స్త్రీ అవమానిస్తే ఆ మగోడు మారిపోయేది కొన్ని ఉంటాయి. అలా ఐబొమ్మ రవి విషయంలో అతను 2016లో పెళ్ళైంది, లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయి ఫుల్ సౌండ్ అంట, ఓకేనా. మనోడు హైలీ టాలెంటెడ్ కదా, సో ఆ అమ్మాయి ఇష్టపడింది చేసుకున్నారు. అప్పటికే రవి వాళ్ళ అమ్మ నాన్న విడిపోయారు. ఓకే, ఇక రవి వాళ్ళ నాన్న ఒక్కడే, అరే నేను చూస్తాను రా అమ్మాయి అంటే, కాదు నాన్న నేను పెళ్లి చేసుకుంటా, నేను ప్రేమించిన అమ్మాయితో అన్నాడు. ఓకే అన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటికే రవి హైలీ టాలెంటెడ్. ట్విస్ట్ చెప్పనా, రవి చేసింది బీఎస్సీ కంప్యూటర్స్, ఆ తర్వాత ఎంబీఏ చేశాడు. బట్ కంప్యూటర్స్ మీద మంచి గ్రిప్ ఉంది. అలా సెపరేట్ కూడా కోర్సులు నేర్చుకున్నాడు. ఈ ఎంబీఏ అయిన తర్వాత ఫారెన్లో జాబ్ వచ్చినప్పుడు లైక్ అక్కడ ఒక అమ్మాయి పరిచయం కావడం, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి కూడా నువ్వు సంపాదించేది ఎంత, నా దగ్గర ఉన్న డబ్బు ఎంత, దాంతో నువ్వేం బతుకుతావు, దాంతో మనమేం బతుకుతావు అని చెప్పేసి పెళ్ళాం పక్క, పెళ్ళాం అమ్మ, దట్ మీన్స్ అత్త, ఈ అత్తకో దండవరా అయ్యా సర్వనాశనం చేసి పెట్టేస్తారు. ఇది కాపరాలు మాత్రం చాలా చోట్ల నేను చెప్పేది. కొంతమంది అత్తలేమో దేవతల్లాగా అమ్మ కన్నా గొప్పగా ఉంటే, చాలామంది అతను మాత్రం దెయ్యలాగా తయారవుతూ ఉంటారు. ఎప్పుడు చూడు కూతు కాపరం పుల్లబెట్టి గిలుగుతా కూర్చోవాలి, కాపరం చెడగొట్టాలి. ఏం బతుకులేంటే అత్తలే అయితే. సరే, అత్తో పక్క సూటిపడి మాట. ఇక అప్పుడు ఇతను ఐబొమ్మ బెప్ప అని చెప్పి స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసిన తర్వాత కరోనా సమయంలోనే బెట్టింగ్ యాప్లతో వాళ్ళతో కాంటాక్ట్స్, డీలింగ్స్, పైసలు వస్తున్నాయి. ఇదిగో నాకు టాలెంట్ లేదని, ఇదిగో నా టాలెంట్, ఇదిగో డబ్బు అని చూపించాడు. డబ్బు చూపించాడు, టాలెంట్ చూపించాడు. ఆ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా, సినిమా చూస్తున్న వాళ్ళు కూడా, ఆహా ఈ ఐబొమ్మే మా హీరో అంటున్నారు. జనాలు నన్ను హీరో అంటున్నారు. అండ్ ఇండస్ట్రీ ఉండే వాళ్ళు బెంబిలెత్తిపోతూ ఉన్నారు నా వల్ల. అండ్ డబ్బులు కుప్పల కప్పులు వస్తున్నాయి. బెట్టింగ్ యాప్లు మొత్తం నా నుంచి ప్రమోట్ అయిపోతున్నాయి. 1 విన్ 1x బెట్. ఓకే, సో బెట్టింగ్ యాప్తో డబ్బు వస్తుంది, వెబ్సైట్ ఫుల్ పాపులర్ అయింది. అండ్ జనం అంతా కూడా నన్ను దేవుడు అంటూ ఉన్నారు. కొంతమంది ఓకే వీళ్ళని అంటూ ఉన్నారు. లెట్ ఇట్ బి. పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది, డబ్బు వచ్చింది, నా టాలెంట్ అంటూ ప్రూవ్ అయింది. ఇంకేంటి చెప్పన్నాడు, పోరా అదొక గుర్తింప, అదొక డబ్బా అని అత్త చాలు చాలు నిన్ను అనవసరం చేసుకున్నా, ఏం మాగాడువో ఏందో అని పెళ్ళాం. చివరిగా పుట్టిన బిడ్డను కూడా అతను దూరం చేసేసి ఇది చేస్తుంటే ఇక చివరికి విడాకులు అయిపోయినాయా. ఇక మరి అప్పటికి మనోడు ఆల్రెడీ పడిపోయాడు కదా ట్రాప్లో, బెట్టింగ్ యాప్ ట్రాప్లో పడిపోయాడు. ఇంక రాలేడు, బయటికి రాలేడు. ఇక అప్పుడు మరి ఏం చేద్దాం ఏంటి. ఎస్, అప్పుడు ఇక మనోడికి వచ్చిన ఆలోచన, నేను మనం అనుకున్నాం కదా సెయింట్ కిట్స్ అండ్ నేవీస్, ఇక్కడ ఇది కరేబియన్ ఐలాండ్. అక్కడ మీరు $3,50,000 వర్త్ ఉన్నటువంటి ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ అప్రూవ్డ్ కొని మీ దగ్గర మినిమం 7 సంవత్సరాలు ఉంచుకోవాలి. లేదు $4,00,000 వర్త్ ఉన్నటువంటి దాన్ని కొని పెట్టుకోవాలి. ఇది అక్కడ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఉండటానికి కోసం అన్నట్టు. నువ్వు ఉండకపోయినా పర్లా, వేరే చోట ఉండొచ్చు. అయితే ఐ థింక్ $1,00,000 $80,000 వర్త్ అక్కడ ఏం చేయాలంటే స్టేట్కి కొంత ఫండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిగో నాకు మీ దేశ పౌరసత్వం కావాలి, దానికొని నేను మీ దేశం బాగు ఇంత డబ్బు ఇస్తున్నా, అలా డబ్బు. దాంతో మరలా ఆ ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు స్టార్టింగ్ లైక్ అంతే. బట్ వన్స్ మీరు ఆ దేశ పౌరసత్వం తీసుకుంటే మరలా మీరు ఉమ్మడి పౌరసత్వం ఉంచుకోవచ్చు. అదేంటి, నువ్వు ఇండియన్ సిటిజన్, ఓకే ఉంటుంది. మా దేశ పౌరసత్వం ఇది కూడా ఉంటుంది నీకు. మా దేశ పౌరసత్వం నీకు పాస్పోర్ట్ వచ్చిందా, 140 దేశాలు నువ్వు వెళ్ళిపోవచ్చు వితౌట్ వీసా, వెళ్ళిపోను హ్యాపీగా. అందులో యూకే కూడా ఉంది, యునైటెడ్ కింగ్డమ్ కూడా, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. ఈ సెయింట్ నేవీస్ ఐలాండ్ ఆఫ్ కంట్రీ, అక్కడ నువ్వు శాశ్వతంగా ఆ దేశ పౌరుడిని గుర్తింపు పొందడానికి తిప్పి కొడితే ఒక 2.5 కోట్లు 3 కోట్లు, మహా అయితే 3.5 కోట్లు అంతే. అలా పెడతాం ద్వారా నీకు ఆ దేశ పౌరసత్వం వచ్చింది. అండ్ ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ దేశ పౌరుడు గుర్తింపు పొందుతావు. ఈ దేశానికి సంబంధించి నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ప్రాపర్టీ ట్యాక్స్ ఉండదు, అసలు ఏ ట్యాక్స్లో ఉండదు. ఏదైనా ఉంటే స్టార్టింగ్ అంతే. ఇక అతను వస్తుంది ఫ్రీ, బట్ బిందాస్గా బతికేయచ్చు. ఆ దేశం కూడా చాలా బాగుండిద్ది అంట. ఆల్మోస్ట్ చాలా మంది ధనవంతులు అక్కడ పౌరసత్వం తీసుకొని హ్యాపీగా బతికేస్తూ ఉంటారట.
అలా మనోడు హ్యాపీగా అటు తీసుకున్నాడు. ఉంటూ నెదర్లాండ్స్లో ఉంటున్నాడు, ఆమ్స్టర్డామ్ అండ్ స్విట్జర్లాండ్, ఇటు పక్క చూసి ఇండోనేషియాలో చెప్పుకుంటే నెట్వర్క్ త్రూ అవుట్ వరల్డ్ నెట్వర్క్ ఉంది. మస్తు పైసలు ఉన్నాయి. ఒక్కడు కనీసం వాళ్ళ నాన్నకి ఏ నాన్న ఎలా ఉన్నావు ఏంటి, నా దగ్గర డబ్బు ఉంది, అడిగిందిరా చేసిందిరా అంటే మనిషి ఆడదాని దెబ్బకి ఒకసారి విరక్తి చెందాడు అంటే ఇంక వాడిని ఎవడు బాగు చేయలేడు. మరలా ఇంకో ఆడదే బాగు చేయాలి. తల్లి కావచ్చు, కూతురు కావచ్చు, మరలా భార్య కావచ్చు, లేదా కొత్తగా ఎవరైనా ఫ్రెండ్ అయినా కావచ్చు. సో అంతేమగా నేను చెప్పేది ఆడదని ట్రాప్లో పడకండి, ఆ ట్రాప్స్లో ఉండకండి. ఓపెన్గా నేనే చెప్తానయ్యా, నాదే ఎగ్జాంపుల్. ప్రేమించుకున్నాం, దెన్ మంచి లైఫ్ లీడ్ చేద్దని మేము అనుకున్నాం, కానీ వాళ్ళ నాన్న కాదుకూడదు అన్నాడు. ఇక ఆమె కూడా బాధపడుతుంది, సరే మీ నాన్న చెప్పిందే చేసుకొని చెప్పేసి మొత్తానికి ఎలాగో ఒప్పించాను. ఆ తర్వాత నీ లైఫ్ ఏంటని, నేను చూసుకుంటా నా లైఫ్ అని అన్నా. అలా కాదు, నేను చూస్తా నీకు యూఎస్లో, నువ్వు రా అని చెప్పేసాను. ఛాన్స్ అది పిచ్చి పిచ్చిగా ఏం ఆలోచించుకుని నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, నేను చూసుకుంటే ఇక్కడ నేను ఉంటా కదా అన్న. ఆ తర్వాత మా నాన్నగారు నాతో అన్నారు, అప్పుడు నేను జర్నలిజం స్టార్ట్ చేశాను. నెలకు 5,000 నా శాలరీ. అప్పుడు మా నాన్నగారు రోజు కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏదో చిన్న వర్క్ లెక్కలు రాయటం సమయం వెళ్ళాం. మెజర్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. ఆ ఒక్కరోజే వచ్చిన డబ్బులు 20,000 రూపాయలు. మా నాన్న అన్నాడు, నీ 4 నెలలకు రావాల్సిన డబ్బు ఒక్క రోజులో వచ్చింది, ఎందుకురా ఉద్యోగాలు, రా నాతో పాటు బిల్డర్ అయిపో, నువ్వు నేను చూసుకుంటా కదా అన్నాడు. వద్దులే నాన్న, నాకు నచ్చిన పని చేస్తున్నప్పుడు కింద ముళ్ళు ఉన్నా నాకు పువ్వుల్లాగా ఉంటాయి నాన్న, నచ్చని పని చేస్తున్నప్పుడు కింద పువ్వులు నాకు ముళ్ళులా గుచ్చుకుంటే నాన్న ఏం పర్లేదు నాన్న, ఈరోజు నాకు 5,000 కావచ్చు నాన్న. దానికి ముందు నేను రామానాయుడు స్టూడియోలో 15,000 చేయలేదా, అంతకుముందు బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా చేయలేదు 20,000కి. నచ్చిన పని చేస్తున్నప్పుడు డబ్బు చూడకూడదు నాన్న, సాటిస్ఫాక్షన్ చూడాలి, భవిష్యత్తు చూడాలి, మళ్ళీ భవిష్యత్తు ఇంపార్టెంట్. నా నమ్మకం ఉంది నాన్న, జర్నలిస్ట్ నేను గొప్పగా రాణిస్తాను అన్నాను. సరే నీ ఇష్టం అమ్మా అన్నాడు. ఈవెన్ తను కూడా అప్పుడు అడిగింది, ఆ డబ్బులు ఎంత, నువ్వెంత, వద్దు నా మాట విను, అంతకైతే అంకుల్ దగ్గర నేను ఆంటీతో నేను మాట్లాడతాను, నువ్వు వద్దుగా అమెరికా అన్నాను. ఏం చేయాలి, నేను అమెరికా వచ్చాను, నీ దగ్గర స్కిల్స్తో నువ్వు అద్భుతమైనటువంటి మేనేజర్ స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర, ఒక గొప్ప మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అవ్వచ్చు, అండ్ నువ్వు బాగా మాట్లాడుతావు, సెమినార్స్ ఇవ్వచ్చు, నెంబర్ ఆఫ్, నేను చూసుకుంటే నువ్వు రా అని చెప్పేసాను. నేను ఒకటే అన్నా, లేదు నేను ఛాన్స్ తీసుకోను, నీ తర్వాత బోల్డెన్ మ్యాచెస్ వచ్చాయి, బట్ ఎల్లరికం అడిగారు, వద్దు నాకు అవన్నీ అని చెప్పేసి ఇక డ్రాప్ అయ్యాను, నా కెరీర్లో ముందుకు వెళ్ళిపోయాను. తన మంచి కోరుకుంది, బట్ నేను వద్దనుకున్నాను. ఈవెన్ ఆ తర్వాత కూడా నేను ఈటీవీ ప్రతిధ్వని చేసినప్పుడు కూడా అద్భుతమైన మ్యాచెస్ వచ్చాయి నాకు. కెనడా మ్యాచ్, అమెరికా మ్యాచ్, ఆస్ట్రేలియా మ్యాచ్, ఇక్కడ హైదరాబాద్లో ఒకటి. అందులో కూడా ఆల్మోస్ట్ అంత అడిగింది ఎల్లరేకం అడిగారు, లేదా పూర్తి మా ఫ్రెండ్ నుంచి దూరం వచ్చారు. నేను ఛాన్స్ తీసుకోవాలి, ఆలోచన నాకు వద్దని చెప్పాను. ప్రజెంట్ పెళ్లి ఆలోచన లేదు, ఒకవేళ ఉన్నా నాతో పాటు ఉండాలా, నా ఫ్యామిలీకి వాళ్ళు ఎసెక్ట్ అవ్వాలా అని అనుకున్నా, బట్ అలా కాదు. సో నేనేం చెప్తానంటే ఇక్కడ డబ్బు అయినా రిలేషన్ అయినా ఏదైనా ఒక ఆడవారితో అన్నప్పుడు వాళ్ళ ట్రాప్లో పడదు, వాళ్ళ ట్రాప్స్లో ఉండదు. మంచైనా చెడైనా నీ స్పృహలో నువ్వు ఉండాలి, చిత్త పరిజ్ఞతతో ఉండాలి, స్వధర్మంతో ఉండాలి. నీకు నీ ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఇక్కడ రవి చేసిన అతిపెద్ద తప్పు తెలుసా, వాళ్ళ నాన్న పట్టించుకోపాటు. వాళ్ళ నాన్న పట్టించుకున్నట్టయితే రవి రాంగ్ ట్రాక్లో వెళ్ళేవాడు కాదు, కరెక్ట్గానే ఉండేవాడు. పెళ్ళం ఈ రకంగా అన్నప్పుడు ఆ డబ్బు ఏదైతే వచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చేసి మొత్తం చెప్తే వాళ్ళ నాన్న తన డబ్బుతోనే బతికేయాలనుకున్నవాడు. కాబట్టి సరే జరిగిందైతే జరిగిపోయింది రవి, ఇంకొద్దురా వదిలేరనేవాడు. ఐ బొమ్మ బెప్పం అప్పట్లోనే క్లోజ్ అయిపోయాడు, ప్రశాంతంగా ఈరోజు ఉండేవాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. హీరో శివాజీ కూడా ఈ ఐబొమ్మ రవిని మెచ్చుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో అంతా కూడా ఐబొమ్మ రవిని వీళ్ళని అద్దెనిదంటే అతను ఏమన్నాడంటే, అంతా హీరో అంటున్నప్పుడు నేను వీళ్ళని మాత్రం ఎలా అంటాను, ఇండస్ట్రీకి నష్టం చేసిన మాట నిజమే, కానీ అతను ఉన్న టాలెంట్, ఆ స్కిల్స్ మన ప్రభుత్వం వాడుకోవాలి. ఏ రకంగా, అతని ద్వారా సమాజానికి మేలు జరిగే విధంగా, అతని ద్వారా ఎన్నో అపరిష్కృతమైనటువంటి కేసులు పరిష్కృతం అయ్యే విధంగా అని అంటే నేను అదే చెప్తున్నాను. సో అంతిమంగా ఈ ఒక్క వీడియో 4-5 టాపిక్స్ ఉన్నాయి. పర్సన్స్ అనేవి నేను ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటానంటే అది సమాజం ఉపయోగపడుతున్నప్పుడు చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రేమించిన అమ్మాయి దేవతే, ఇప్పటికీ ఎప్పటికీ దేవతే, బంగారం. ఏ రోజు తను తప్పు చేయాలి, నేను తప్పు చేయాలి. తను నన్ను ఒక బిడ్డగా నా ఎదుగుదల కోరుకుంది అంతే, బట్ నేను నా కన్న వాళ్ళకి బిడ్డగా వీళ్ళతో ఉండాలని కోరుకున్నా. ఇక్కడ మాత్రం రవి విషయంలో మాత్రం తన భార్య ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, కానీ భర్తని చేతగానలో చూసింది. నేను చేతనైన చూడని చెప్పి చూపించాడు, అయినా సరే వాళ్ళ అమ్మ ట్రాప్లో పడిపోయి మొగుడిని తక్కువ చేసింది, చివరికి విడాకుల దాకా వెళ్ళిపోయింది. అంతిమంగా మరలా చెప్తున్నా, ఆడదాని విషయంలో ఒక మగాడు అన్నవాడు ఎలా ఉండాలంటే, నిన్న తెలుసు కదా సినిమా చూశాను, జొన్నగడ్డ సిద్ధుది, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టి. అందులో కూడా ఈస్ట్రోజెన్కి అంత ఉంటే టెస్టోస్టెరాన్ నాకెంత ఉండాలని చెప్పేసి సినిమా నాకు అసలు నచ్చలేదు. అది
అంటే ఆడది దానికి అంత ఉంటే మగవాడు నాకెంత ఉండాలి అని చెప్పేసి ఓ అమ్మ సినిమా మొత్తం చాలా చాలా తేడా ఉంది. అది వర్కౌట్ అవ్వదు. బట్ జనాన్ని ఒక ట్రాన్స్ఫర్ పట్టుకెళ్ళిపోవడం. ఆ సినిమా డైరెక్టర్ కూడా లేడీ. సో అందుకే చెప్తున్నా, ఆడవాళ్ళు ఒకటి అనుకుంటారు, అదే నిజం అనుకుంటారు, అదే దానిలోకి అందరూ లాకెళ్దామని చూస్తారు. అలా ఉండకండి. మగవాడు అనేవాడు ఉంటాడు, నేను మగవాడిని. బట్ ఇక్కడ ఏమైందంటే నేను ఎన్ని అనుకున్నా అవతల కాదు అని చెప్తే ఆలోచిస్తాం. ఎవడో ఒకరిద్దరు ఆలోచించరు కానీ మ్యాక్సిమం ఆలోచిస్తారు అబ్బాయిలు. ఆడవాళ్ళు అలా కాదురా బాబోయ్, వాళ్ళిద్దరు అనుకుంటే ఇంకా అదే ఎక్కడో ఒకరిద్దరు మారతారు పాపం, మిగతా మారరు. ఎన్నని చెప్పు, వాళ్ళు ఎనరు. నీకు వేరే రిలేషన్ ఉందంటారు, ఏ రిలేషన్ ఎక్కడ రిలేషన్ చూపించాను అంటాం. వాళ్ళు ఇది ఎగ్జాంపుల్ చెప్తారు, అన్ని ప్రూవ్ చేస్తాం. ఒక్కటి కూడా టాలీ కావు. నిజమేలే నేను అదే అనుకున్నాను చెప్పేసి అనేది. మళ్ళీ ఆ తర్వాత మరలా మొదలు వీళ్ళేంటి కొత్తగా వాళ్ళేంటి కొత్తగా. వీళ్ళు నేను చాలామంది చూశాను రా బాబు, ఏం అనుమానాలు ఏం దరిద్రాలు. ఇంక సర్లే విషయం మరి. ఆడవారి విషయంలో మొగలు కొంచెం కేర్ఫుల్గా ఉన్నాడు. ఆడవారు మీకు దండం పెడతామా, మీరు దేవతలమ్మా, దేవతలు లాంటి వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకోవాలమ్మా, మగవాళ్ళని బాధ పెట్టేటమ్మా. మా వెనక మీరు ఉన్నారు. ఏ రకంగా మా ఎదుగుదలలో మొత్తం మీరే వెనకలో చూసుకునేది. మీరు ముందుంటారు, అప్పుడు మీ వెనక మేము ఉంటాం. మరి మీరు మనం విన్వి సిచ్యువేషన్లో ఉండాలమ్మా. పాపం వైబొమ్మ రవిలాగా ఇంకోటి జీవితం నాశనం కావద్దు. వాడు అంత సంపాదించిన తర్వాత కూడా భార్య విడిపోయిందంటే తప్పు ఎవరిదమ్మా? ఒకసారి ఆలోచించండి.